కదిలొచ్చన్ నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్ పాపము నుండి విడిపించన్ నిన్ను నన్ను రక్షించన్ పాపము నుండి విడిపించన్ ఈ చర్చ అనగానే అనుమతించము ఈ చర్చ ఘనంగా జరగడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఉంది కనుక వారు ముందుగా ఒక మాట చెప్పారు సంఘ స్వామికులకు సంఘంలో పనిచేసే వివిధ పరిచయాల అనుభవాలకు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దామచంద్ర జనార్దన్ గారు వారితో మనకి బ్యాప్టిస్ట్ మిషన్ ఒంగోలు సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ ఏరియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నాట్ ఓన్లీ దీస్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ ఆర్ 42 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ AP and Telangana. For all those institutions, I was appointed as Education Secretary and also continuing today. తర్వాత ఈ మధ్యనే మన ఏపీ డిగ్రీ కాలేజీలో వచ్చిన ఇష్యూ వస్తే సార్ నేను ఫోన్ చేశాను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సార్. And Vincent Churchill is also one among the founders. ఏదైతే ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ డినామినేషన్ చర్చ్ అసోసియేషన్ ఏదైతే సభ్యులంతా కూడా మనకి సభ్యులు కొంతమంది అందరూ పాస్టర్స్ వీరందరూ కూడా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం దాన్ని మహాన్ని చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా పేరుపైన ఆనందంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఈరోజు ప్రసంగికులు విషయాన్ని అపరాధ గారు కూడా గురించి ఆయన కూడా మధ్యలో ఉండడం చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా కూడా కంపెనీలో కూడా మన వినియోగ క్రిస్మస్ రాగానే 2 సార్లు 3 సార్లు మీటింగ్లో కూడా కలుస్తూ ఉంటారు. అట్లా మన యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు సెక్రటరీ గారు, దేవుడి గారు ప్రధాని గారు, అదేవిధంగా మొత్తం గారు వైస్ ప్రెసిడెంట్ గారు, రమేష్ బాబు జాయింట్ సెక్రటరీ గారు, ఇంకా కొంతమంది పెద్దల పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన మాసం స్టార్ట్ అయ్యి క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయ్యి అన్ని ప్రాంతాల్లో కూడా అందరి క్రిస్మస్లో మొదలై ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం సంబంధం ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక క్రిస్మస్ వేడుకలు కూడా మీకు చాలా వాటికి కూడా క్రిస్మస్ చూడండి. ఇదివరకు పాస్టర్స్ కూడా పెద్ద మీటింగ్లు పెట్టారు. వాళ్ళు కూడా మా వరకు సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలను కూడా మనం చేశామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రోజుండే పరిస్థితుల్లో కూడా నేను చాలా వచ్చినప్పటి నుంచి కూడా సందర్శన చేస్తున్నాను. మెయిన్ చర్చ్కి ఓపెన్ అవ్వాలి. మెయిన్ చర్చ్కి 3 భాగాలుగా అవుతుంది. 3 భాగాలుగా ఒక భాగంలో మెయిన్ చర్చ్లో మన ప్రయత్నం జరగాలి. వీళ్ళు కొంతమంది వల్ల ఇంకా ప్రజలందరూ బాధపడుతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల చేసుకోవాలని చూస్తున్నా ఈ గ్రూప్ అందరూ తయారు చేయించి ఈరోజు లోపల కూర్చొని చేసుకోవాలని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు 3 సార్లు 3 సార్లు అయిపోయింది. ఒక ఒపీనియన్ వచ్చాక దాని తొందరలోనే క్రిస్మస్ లోపలే ఇంట్లో విడుదల పరిష్కారం వస్తుందని నేను అనుకుంటున్నా. వస్తే ఆ భగవంతుల దేవత అందరూ కూడా సంతోషించాల్సిన అవసరాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు చర్చకి ఒక విలువ ఉన్నాయి. అది ఎన్నో దశాబ్దాలు చర్చించాల్సిన ఒక మన విజయ చర్చ అది అలాంటి చర్చ ఈరోజు మోటేసి పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. మేము ఉండే టైంలో ఆ చర్చ దాని స్టాంప్ కూడా తెప్పించాను. స్టాంప్ కూడా మోస్టల్ స్టాంప్ కూడా తెప్పించి ఆ రోజు రిలీజ్ చేసి చర్చి గుర్తుండే విధంగా పెట్టవాడినా కూడా అలా ఒంగోలు చేశాను. ఆ రోజు కూడా గొడవ ఉన్నాయి. ఉన్నా కూడా ఎక్కడ కూడా బోర్డు చేశాను. కాబట్టి రోజుండే పరిస్థితులు కూడా మనల్ని గమనించుకోవాలి. కూడా వీళ్ళందరూ కూడా మాస్టర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు 10 మందికి దశాన్ని చెప్పేవాళ్ళు. కాబట్టి మంచి చెడు చెప్పండి, అందరూ కలిసి పోరాడాలి. పోరాడిన తర్వాత ఖచ్చితంగా మనది ఒక చర్చగా అది జరిగే జరుగుతుంది. ఇలాంటి జరిగే జరుగుతుంది.
ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా వచ్చా దీనికి కూడా మన రవికుమార్ గారు కానీ మన రవిచంద్ర గారు మళ్ళీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కలుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా భవిష్యత్తులో మనం ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్పండి. అందరి భవిష్యత్తు తప్పకుండా కాబట్టి అది ప్రజలకు మాత్రం ఖచ్చితంగా పనిచేయడానికి నా వంతు చేస్తాను. మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నడిపించాము. తదుపరి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మనస్పాతలు ఆ లెక్కల విషయాల్లో నష్టం వేసి మేము బయటకు వచ్చేసాం. మేము బయటకు వస్తే మాకు యూనియన్ సమాధాన పర్మిషన్ అవుతుంది. ఆ విషయంలో పెద్ద అది ఎస్పీ గారి దాకా వెళ్ళింది. ఎస్పీ గారు ప్రెస్ మీట్ కూడా సమాధానంలో సమాధానం బయట పెట్టుకొని జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే మీరు ఎక్కడ పెట్టిన సమాధానంతో స్థలం పెట్టేస్తాను. గత పరిస్థితుల్లో 4 ఇప్పుడైతే రాజమండ్రి సమాధంతో సమాధంతో ఇంచుమించు 127 మంది ఉన్నారు సేవకులు. ఎందుకంటే సభాముఖంగా నేను వచ్చి సింగిల్గా మాట్లాడే మీకు చెప్పడం అనేది 2010 సంవత్సరం నుంచి మన రామచంద్ర జనార్దన్ రావు గారు వారి తాతగారైనటువంటి రామచంద్ర జనార్దన్ రావు గారు స్వర్గీయ రామచంద్ర ఆంజనేయులు గారి వారసత్వంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన ఒంగోలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తదుపరి 2012లో పోటీ చేశారు. తదుపరి 2014లో పోటీ చేయడం జరిగింది. 2014లో శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ప్రత్యేకించి మన ఒంగోలు పట్టణంలో నగరంలో ఉన్నటువంటి సమాధులతో 2 ప్రధానమైనవి. ఒక మామిడిపాలెంలో బ్యాప్టిస్ట్ సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాధుల తోట, అది రెండవది కమ్మపాలెంలో ఉన్నటువంటి సమాధుల తోట. ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో మనకి ఎంతో మంది శాసనసభ్యులు ఈ ఒంగోలులో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు. అయితే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్యాయప్రాంతమవుతున్నటువంటి ఆ సమాజంలోకి ఆయన ప్రహరీ గోడ కట్టించడం జరిగింది. అన్యాయప్రాంతం కాదు, లోపల ఉన్నటువంటి ఆ గడ్డినంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వాటిని కూడా శుభ్రం చేయించాడు, పీకేయించాడు. అదేవిధంగా చాలా లోతుగా గుంటగా ఉన్నటువంటి ఆ గుంట వెనకంతా గుంటని మరి గ్రానైట్ ఆ డస్ట్తో అదంతా దాదాపు చాలా వరకు పూర్తించాడు. అదేవిధంగా కమ్మపాలెంలో ఉన్నటువంటి సమాజంతో అక్కడ కూడా ఎవరైతే క్రైస్తవులుగా మారాలి, రికార్డు పరంగా ఇంకా కొత్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము క్రైస్తవులు వంటి అది ముందుకు రావడానికి వస్తే ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆర్డీఓ మేము ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటాం. బీసీసీ సర్టిఫికేట్ పొందడానికి ఒక క్రైస్తవుడు, మేము బీసీసీ క్రైస్తవులుగా మారితే గవర్నమెంట్కే లాభం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది తగ్గిపోయింది. క్రైస్తవులకి ఉన్నది 1%. మేము మాకు 1% చాలు అని 15% వదిలిపెట్టుకొని మేము 1%లోకి వస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మా పక్షంగా అసెంబ్లీలో ఒక విధి విధానాలు ఏ విధంగా బీసీసీకి మారచ్చు పాస్టర్లు అనేది. ఎందుకంటే మేము వాక్యం చదువుతున్నప్పుడు చాలా మంది ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, మీరు క్రైస్తవులా, మీరు ఇంకా హైందవ్యంగా నుండి క్రైస్తవులుగా మీరు ఎట్లా చలామణి అవుతున్నారు అని చాలా మంది మీద ఫోర్జరీ కేసులు కూడా కట్టబడుతున్నాయి. సార్ పాస్టర్లు చాలా ఇబ్బంది పొందుతున్నారు. దయచేసి ఆ విషయంలో మీరు దృష్టి పెట్టాలని ఖచ్చితంగా
ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments.